Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. యు లార్డ్ కీప్ మై ల్యాంప్ బర్నింగ్. మై గాడ్ టర్న్స్ మై డార్క్నెస్ ఇంటూ లైట్. 18వ దావీదు కీర్తన 28వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మంటివారమైనటువంటి మనలను మహిమగా మార్చిన దేవుడు ఆయన. నిర్జీవమైన మన జీవితాలు వెలిగించినవాడు ఆయన. చీకటిలో నుండి వెలుగులోకి నడిపించినవాడు. చీకటిలో వెలుగు ప్రకాశింపచేసి నీ చీకటిని వెలుగుగా చేయువాడు ఆయన. ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. నమ్మి విశ్వసించిన వారిని వెలిగించువాడు. ఆయన వెలుగుతో నింపువాడు. లేఖనమంటుంది, ఆయనను వెంబడించువాడు చీకటిలో కాక వెలుగు మార్గాల్లో నడిచెను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనల్ని వెలిగించువాడు. ఒక ప్రశ్న మనం ఈ దినం వేసుకుందాం. నువ్వు వెలిగించబడ్డావా? వెలిగింపబడిన విశ్వాసములో నీవు నడుస్తున్నావా? నీ మాటలలో, నీ సాక్ష్యములో, నీ జీవితాలలో ఆయన వెలుగు ప్రసరింపబడి ఉన్నదా? లేదా ఆయన నా పక్షముగా ఉన్నాడు, ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకా చీకటిలో జీవిస్తున్నావా? ఆయనలో చీకటి ఏమాత్రమూ లేదని లేఖనం మాట్లాడుతుంది. ఆయనను హత్తుకొని ఆయన చేయి పట్టుకుని నువ్వు జీవించాలి అంటే నువ్వు వెలుగు సంబంధివిగా ఉండాలి, చీకటి సంబంధివిగా కాదు. ఈ మాటల వెలుగులో, ఈ మాటల నేపథ్యంలో మన అడుగులు, మన జీవితాలు, మన ఆలోచనలు ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుందాం. నిత్యమైన వెలుగైనటువంటి ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించబడితే నీ దీపము ఎన్నడూ క్షీణించదు. ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నీతి సూర్యుడు ఆయన. నేను వెలుగుపోతున్నానులే అనుకొని నువ్వు సంతోషిస్తూ ఉంటుంటే, లోక సంబంధమైన వెలుగులు నీ జీవితాల్లో నువ్వు ఆహ్వానిస్తే వెలుగు మసగబారిపోతుంది. కొన్ని దినాలలో నీ దీపములో నూనె సన్నగిల్లి బలహీనపడిపోతుంది. ఏ వెలుగులో నువ్వు నడుస్తున్నావు? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. నీ పరిస్థితులు, నీ ఆశలు, నీ ప్రయత్నాలు వెలుగుకరంగా ఉన్నాయా? వెలుగు క్షీణిస్తున్నట్లుగా ఉన్నాయా? నీ ఉద్యోగములో, నీ ఆరోగ్యములో, కుటుంబ పరిస్థితుల్లో, నీ ఆత్మీయ జీవితములో, ప్రార్థనలో, విశ్వాసములో నీవు బలహీనపడుతున్నట్లయితే ఆయన వెలుగులో నువ్వు నడవటం లేదని అర్థం చేసుకో. ఇది అనుకూలమైన సమయం ప్రియ దేవుని జనాంగమా. నిన్ను వెలిగించువాడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను వెలుగులోనికి నడిపించువాని స్వరము నీవు వింటున్నావు. ఈ మాటలు వినే పరిస్థితి చాలామంది జీవితాల్లో లేదు. ఏదైనా నువ్వు ఈ మాటలు వినటానికి అది ప్రత్యేకమైన దేవుని ప్రణాళిక. నీవు చీకటిలో ఉండకూడదని, నీ ప్రాకారములో సమాధానము కలగాలని, నీవు నిత్యమైన వెలుగుగా నువ్వు నిలుచుండాలని దేవుని ప్రణాళిక. ఆయన మాట్లాడుతున్నాడు, నీ దీపము వెలిగించువాడను నేను వెలుగై ఉన్నాను గనుక నన్ను వెంబడించువాడు చీకటిలో కాక వెలుగులో నడుస్తాడని మాట్లాడుతున్నాడు. నీ మార్గాలలో వెలుగు ప్రకాశింపబడుతుందా? నీవు వెలిగించబడితే నీ వెలుగును అనేక మంది చూస్తారు. నీ మాటలలో, నీ మార్గాలలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, పనిస్థలములో
ఆయన కొరకు వెలుగు స్తంభము వలె నిన్ను నిలుపుతాడు ఆయన. నీకు తెలియకుండానే నీవు అద్భుతమైన సాక్షిగా ఆయన కొరకు నిలబడగలవు. నీ ప్రతి మాటలో దేవుని మహిమపరిచి వెలిగించేటటువంటి మాటలు, శక్తి కలిగిన మాటలు నీవు పలకగలవు. గొప్ప ఆశీర్వాదకరమైన మాట నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. ఎంత ధన్యత! ఆయనను నువ్వు ఆహ్వానిస్తే నీ దీపము ఎప్పుడు క్షీణించదు, చీకటి నిన్ను కమ్ముకోదు. ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేస్తుంది. నువ్వెక్కడ ఉంటే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని, వాటన్నిటి మీద ఆయన నిత్యమైన వెలుగుగా నీతో పాటు ఉండి వెలుగు ప్రకాశింపచేస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు ఎవరివైనా, ఏ పరిస్థితుల్లో నువ్వు చుట్టబడి ఉన్నా, ఇది అద్భుతమైన అవకాశం. నీ దీపాన్ని వెలిగించువాడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ హృదయ ద్వారాలు తెరిచి నిత్యమైన వెలుగుగా ఉన్నటువంటి ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించటానికి ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? నీలో ఉన్న ప్రతి చీకటి పారద్రోలబడి నువ్వు ఆయన కొరకు ప్రకాశించే వెలుగు స్తంభముగా నిన్ను మార్చగలడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు నాయనా, మీకు వందనాలు. మేము చీకటి సంబంధుల వలె మా ఆలోచనలు, మా అడుగులు ఈ లోకము వైపు, చీకటి వైపు వేస్తూ ఉన్నాం. మా దీపాన్ని వెలిగించిన వాడు నీవే అయా. నాలో ఉన్న ప్రతి చీకటిని నువ్వు వెలుగుగా మార్చగలిగిన దేవుడు, మీకు వందనాలు. ఇదిగో మా అడుగులు, మా ఆలోచనలు, మా జీవితాలు, మా మార్గాలు నీ చేతులకు అప్పగిస్తున్నాం. మాకు నిత్యమైన వెలుగుగా ఉండి వెలుగుకరమైన మార్గాల్లో నడిపిస్తూ మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా మార్చమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.